అందరికీ నమస్కారం. ఈరోజు మనం మాట్లాడుకోబోయే సినిమా పేరు 'కంగువ'. సూర్య సినిమా ఇది. సూర్య హీరోగా, శివ డైరెక్షను, నానవేలు నిర్మాతగా వచ్చినటువంటి తమిళ చిత్రం. తెలుగులో కూడా రిలీజ్ అయింది. కాకపోతే నేను నేరుగా తమిళకి వెళ్ళాను, ఎందుకంటే తెలుగు డబ్బింగ్ సినిమాలలో వాయిస్ కొంచెం నాటకీయంగా ఉంటుంది. అంటే యాక్చువల్గా హీరోలకి సెట్ అవ్వడానికి ట్రై చేస్తారు మోస్ట్లీ, బట్ మనకి తమిళ్ కూడా అర్థమైపోద్ది కాబట్టి సో తమిళ్ వెళ్ళిపోయాము. కావాలి అర్థం కాని సీన్లు ఉంటే పక్కన లైఫ్ లైన్ కూడా ఉన్నాయి, ఇద్దరు తమిళ వాళ్ళు ఉన్నారు పక్కన, వెళ్ళిపోయాం అనమాట. సో బేసికల్గా 'కంగువ' సినిమా ప్లాన్ లేదు నాకు కూడా, కానీ ఇంకా సూర్య సినిమా కొంచెం హై బడ్జెట్, 300 crores బడ్జెట్ సినిమా అనమాట. ఎలా ఉంటుంది చూద్దామని చెప్పి ఇంకా వెళ్ళాము. సినిమా బేసికల్గా అంటే అది వీళ్ళు మూవీ ప్రమోషన్ అప్పుడు డైరెక్టర్, సూర్య ఇద్దరు బిగ్ బాస్కి వచ్చారనమాట. అప్పుడు నాగార్జునకి టీజర్ వేసి సినిమా గురించి కూడా చెప్పారు. సినిమా అంతా పాత అంటే చూస్తే ఇప్పుడు పాతకాలం స్టోరీ లాగా ఉంటుంది, కానీ మొత్తం అదే కాకుండా పాత కొత్త రెండింటి మధ్య మారుతూ ఉంటుందని చెప్పారనమాట. సో అది కొంచెం పర్వాలేదు. మరి ఓల్డ్ అంటే అదొక డిఫరెంట్ స్టోరీ అయిపోయి పాతకాలం సినిమా చూసినట్టు ఉంటుంది. అలా కాకుండా కొత్త పాత మధ్యలో వెళ్తూ ఉండేది. వీళ్ళకి ఫ్లాష్ బ్యాక్ ఉంటుంది అనమాట. అది మోగ మనసుల టైపు. అది కూడా కొన్ని సన్నివేశాల్లో గుర్తు రావడం, ఆ ఎమోషను యాక్చువల్గా ఆ ఎమోషనే బాగుంది. ఫస్ట్ హాఫ్ అంతా బాగా బిల్డ్ చేశాడు. ఇంకా సూర్య కూడా కొంచెం బౌంటీ హంటర్ లాగా చేస్తూ ఉంటాడు. దిశ పటాన్ని కూడా సిమిలర్ జాబ్ అనమాట. వీళ్ళిద్దరూ కాసేపు సెకండ్ హాఫ్ ముందు ఫ్లాష్ బ్యాక్ వెళ్ళేంత వరకు కథ నడిపిస్తూ ఉంటారు. ఫ్లాష్ బ్యాక్ వెళ్ళాక సేమ్ దేవర్లాగా కొన్ని తెగలు ఉంటాయి, వాళ్ళ మధ్యలో కొట్టుకుంటూ ఉంటారు. కాకపోతే వీళ్ళు సముద్రపు దొంగతనాలు కాకుండా అప్పుడు సముద్రం మీద నుంచి వచ్చినటువంటి బందిపోడు దొంగలు, అంటే బందిపోడు దొంగలు అంటే వీళ్ళు సామ్రాజ్యపు దొంగలు, అంటే బ్రిటిష్ ఇంకా రోమన్లు అట్లా వీళ్ళు అనమాట. సో వాళ్ళతో యుద్ధాలు చేస్తూ ఉంటారు. ఈ తెగల మధ్యలో కొట్టుకుంటూ ఉంటారు. సో అలాంటి వాళ్ళల్లో ఒకడు సూర్య అనమాట. సో అక్కడ స్టోరీ ఈ ఫ్లాష్ బ్యాక్తో చిన్నపిల్లవాడు వీళ్ళని ఫ్లాష్ బ్యాక్లో తీసుకెళ్తే ఇంకా అక్కడ ఇది అవ్వడం, తర్వాత సో ఆ పిల్లవాడి మీద వీళ్ళిద్దరు సెంటిమెంటే నడుస్తూ ఉంటుంది. ఫస్ట్ హాఫ్ ఈ తెగలు స్టోరీ బిల్డ్ చేయడం అది కొంచెం హడావుడిగా ఉంటుంది. ఇంకా ఈ వేరే అటవీకి తెగలు కాబట్టి కొంచెం వైలెన్స్ కూడా ఎక్కువే ఉంటుంది, డిఫరెంట్ వైలెన్స్ అనమాట. ఇవి కొంచెం తెలుగు ప్రేక్షకులు అంత యాక్సెప్ట్ చేయకపోవచ్చు. తమిళ సూర్య అంటే సెకండ్ హాఫ్ నుంచి అది ఇంకొంచెం బాగానే ఉంది. యాక్షన్ సీక్వెన్స్లు, ఇంకా యుద్ధం సన్నివేశాలు, పోరాటాలు అటువంటి బాగానే ఉంది. సూర్య అతని మీద లాక్కొచ్చినటువంటి సినిమా అనమాట. సో ఫైనల్గా అప్పుడు ఎలా ముగిసింది, ఇప్పుడు ఎలా ముగిసింది, దానికి దీనికి లింక్ ఇవన్నీ ఉంటుంది అనమాట. సో ఓవరాల్గా అది సినిమా ఓవరాల్గా అంటే హీరో ఇమేజ్ మీద చూడవచ్చు. సూర్య సెకండ్ హాఫ్లో బాగుంటుంది. ఫస్ట్ హాఫ్ ఫ్లాష్ బ్యాక్ స్టోరీ బిల్డప్ అనేది కొంచెం నాకు కొంచెం ఏదో అనిపించింది. బట్ ఇంకా సెకండ్ హాఫ్కి అలవాటు అయిపోయినట్టుంది. సెకండ్ హాఫ్ బాగానే ఉంది, ఫైట్స్ ఇవన్నీ కూడా. బ్యాక్గ్రౌండ్ స్కోరింగ్ బాగానే ఉంది. మళ్ళీ మన దిక్కుమాలిన సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్, ఇతను ప్రతి పాట ఇతనే పాడేస్తుంటాడు. మళ్ళీ ఊరి దినమ్మ, ఇతను ఎవరు చెప్పారో ఇతను ఉండేది ఇతను బర్రి వద్దు, ఇతన్ని ఎందుకు పాడతాడో నాకు అర్థం కాదు. సరే తెలుగులో చావగొట్టాడు మనల్ని, సో తమిళ్లో కూడా ప్రతి పాట పాడుతుంటే నా పక్కన తమిళ మిత్రుడు బాగా ఫీల్ అయ్యాడు, వీడెందుకు పాడుతున్నాడు అనేసి. ఒక పర్వాలేదు, నా అలాగే ఇంకొక అతను కూడా తిట్టుకుంటున్నాడు ఇతను అన్నట్టు నేను కూడా హ్యాపీగా ఫీల్ అయ్యాను.
సో, ఈ సినిమా నాకు తెలిసి తెలుగు ప్రేక్షకులకు నచ్చకపోవచ్చు. సెకండ్ హాఫ్ మీద ఎలా ఉంటదో, అది ఎంతవరకు యాక్సెప్ట్ చేస్తే దాని మీద నెట్టుకు వస్తే పర్వాలేదేమో. యావరేజ్‌గా ఉండొచ్చు. బట్ తమిళ్‌లో కొంచెం హీరో ఇమేజ్ అట్లా దీని మీద హిట్ చేస్తారేమో ఫ్యాన్స్. మనకున్నటువంటి దిక్కుమాలిన ఫ్యాన్స్. ఇంకా తమిళోళ్ళు కూడా బాగానే ఎంకరేజ్ చేస్తారు కాబట్టి సో ఓవరాల్‌గా ఒకసారి చూడొచ్చు. యావరేజ్ మూవీ అన్నట్టు ఫీల్ అవ్వచ్చు. మరి సూపర్ హిట్ ఏమి కాదు కానీ, సూపర్ హిట్ అంటే తమిళ్లో సూపర్ హిట్ అవుతుందేమో. ఇప్పుడు మనకి ఎటువంటి సినిమా అయినా కానీ మనకి నచ్చకపోయినా అదే మన ఫ్యాన్స్ వీళ్ళందరూ అట్లా ఇట్లా చేసి వాళ్ళ టార్గెట్లు చూపించుకోవడానికి అక్కడ దాకా తీసుకెళ్ళడం, ఇక్కడ దాకా తీసుకెళ్ళడం అవి చేస్తూ ఉంటారు. ఇంకా హీరోయిన్ ఫస్ట్ హాఫ్లో ఆమె గ్లామర్ పండించడానికి బాగానే కృషి చేసింది. అంతే, సెకండ్ హాఫ్లో ఇంకా హీరోయిన్ ఏమి ఉండదు. సో కొన్ని ఫైట్స్ బాగానే ఉన్నాయి. సెకండ్ హాఫ్లో మొసలి ఫైట్ ఒకటి, మళ్ళీ లేడీసే వాళ్ళ చేత తిరగబడి ఫైటింగ్ చేయించడం, అది కొంచెం బాగుంటుంది. అటువంటి అన్నీ మన సూర్య ఎలివేషన్లో బాగానే తీశాడు. లొకేషన్లు కూడా బాగానే ఉన్నాయి. చిన్న చిన్న గ్రాఫిక్స్, పెద్ద గ్రాఫిక్స్ ఏం కాదు కానీ మామూలు గ్రాఫిక్స్. ఇక బాబీ డియోల్ బేసికల్గా అతను గ్లామర్ హీరో. దీంట్లో మన యానిమల్ సినిమా నుంచి మన సౌత్ వాళ్ళు కూడా తీసుకొని దీంట్లో కూడా కొంచెం ఇతను కూడా ఒక ఆటవికటం చేసేసి చూపిస్తారు. పర్వాలేదు, నెట్టుకొచ్చాడు. అతను కూడా ఏదో తమిళ్లో మాట్లాడుతూ ఉంటాడు హడావుడిగా. ఓవరాల్గా యావరేజ్ మూవీ అని చెప్పుకోవచ్చు. ఇది ఇంతకుముందే ఎప్పటి నుంచో రావాల్సింది. సినిమాలకి సైడ్ వేరే సినిమాలు రిలీజ్ అవుతుంటే వాడికి సైడ్ ఇస్తే దీన్ని కొంచెం బ్లూ ప్లేయర్లో పెట్టి ఫైనల్గా రిలీజ్ చేశారు. సో మళ్ళీ క్లైమాక్స్లో ఒక స్పెషల్ అట్రాక్షన్ కూడా ఉంటుంది. ఎందుకంటే కంగువా 2 కూడా తీయాలని చెప్పి ప్రిపేర్ అయిపోయినట్టున్నారు. సో దాంట్లో కార్తీ కూడా వస్తాడు. సో నెక్స్ట్ సీక్వెల్లో సూర్య కార్తీ అనమాట. సో అది ఓవరాల్గా కంగువా సినిమా. జనాలు మనం చూస్తే చూడొచ్చు. ఇంకా ఇప్పుడు సినిమాలు కూడా వీళ్ళు మట్కా, నెక్స్ట్ రేపు మట్కా ఉంది. మట్కా ఎలా ఉంటుందో చూడాలి. మట్కా కొంచెం హిట్ అయినా మట్కాని హిట్ చేసి దీన్ని కొంచెం సైడ్కి వచ్చాము. చూడాలి మన ప్రేక్షకులు ఎలా ఉంటారో. ప్రస్తుతానికి అది. నెక్స్ట్ మళ్ళీ మట్కా సినిమాలో కలుద్దాం. చూస్తూనే ఉండండి మీ ఆల్ జస్ట్ వీడియో లాగ్స్.